ఒకటే క్వశ్చన్, రెండో క్వశ్చనే లేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరు మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? ఈ వీక్ కళ్యాణ్ ఓటింగ్ లో లేడు కదా, అంటే నామినేషన్స్ లో లేడు కదా, మీరు ఎవరికి వేస్తున్నారు? నాకైతే కామెంట్ లో తెలపండి, ఖచ్చితంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మన ఛానల్లో చెప్పేది అన్అఫీషియల్ ఓటింగ్ కాదు, ఓకేనా? ఫస్ట్ పాయింట్ మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మన ఛానల్లో చెప్పేది అఫీషియల్ ఓటింగ్. అక్కడ ఏదైతే ఓటింగ్ పడుతుందో ఆ ఓటింగ్ నేను చెప్తాను, ఓకేనా? తారుమారు అయిపోయిన ఓటింగ్ రిజల్ట్, ఓకేనా? తనూజ ఓర మాస్ ఓటింగ్, తనూజ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు, ఇది మాత్రం నిజం. తనూజ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. తనూజ నెంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి కారణం తనూజానే. మామ ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ కూడా చెప్పేస్తాను, ఎవరు ఎలిమినేట్ అవుతారో అది కూడా ముందే చెప్పేస్తాను. ఈ రోజు బుధవారం, ఇంకా 2 days ఉన్నా కానీ ఇప్పుడే మీకు అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు వచ్చేది అఫీషియల్ అప్డేట్స్. వాళ్ళైతే నిర్ణయం అయితే తీసుకున్నారు ఎవరిని ఎలిమినేట్ చేయాలో కూడా. నెంబర్ 1 పొజిషన్ లో ఫస్ట్ తనూజ ఉంది మామ. ఓరా మాస్ ఓటింగ్ పడుతుంది. తనూజకి నిన్న డిమాండ్ పవన్ తో అయిన గొడవలో అయినా, నామినేషన్స్ లో అయినా కానీ మంచి ఎలివేషన్స్ అయితే వచ్చాయి, ఓకేనా? అందువల్ల నిన్న చాలా భయంకరంగా సూపర్ గా గేమ్ ఆడింది. ఫిజికల్ టాస్క్ అయితే అదర కొట్టింది. ఎవరైతే తనూజ ఫిజికల్ టాస్క్ ఆడలేదు అన్నారు వాళ్ళందరికీ గట్టిగా ఇచ్చేసింది నిన్న. అందువల్ల తనూజకి హ్యూజ్, అంటే హ్యూజ్ లో కూడా హ్యూజ్ మామ. ఎవరు దరిదాపుల్లో అయితే లేరు. అఫీషియల్ ఓటింగ్ లో తనూజ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నెంబర్ 2 లో డిమాండ్ పవన్ ఉన్నాడు. అదే నేను అడుగుతున్నాను, డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఓటింగ్ వేస్తున్నారా, లేకపోతే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ పవన్ కి ఓటింగ్ వేస్తున్నారా, తనూజకి వేస్తున్నారా నాకు తెలియాలి, ఓకేనా? కానీ డిమాండ్ పవన్ కి అయితే మంచి ఓటింగే పడుతుంది. ఎప్పుడంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ తో గేమ్ ఆడాడు చూసారా, ఆర్మీ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఇద్దరు కలిసి గేమ్ ఆడారు. కానీ అక్కడ ఇద్దరు ఒకరి కోసం ఒకరు నిలబడి ఆడారు చూసావా. ఆర్మీ పవన్ కళ్యాణ్ డిమాండ్ కోసం ఆగిపోవటం, అంటే లాస్ట్ వీక్ కెప్టెన్ లో జెండా ఎగరేయకుండా ఆగిపోవడం, అక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా డిమాండ్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు బాండింగ్ నచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ కి ఓట్లు వేస్తున్నారు, లేకపోతే డిమాండ్ కి నిజమైన ఓటింగ్ పడుతుందో నాకు తెలియాలి. డిమాండ్ అయితే నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. గేమ్స్ బాగానే ఆడుతున్నాడు. రాత్రి కూడా ఫ్లవర్ టాస్ లో కూడా సూపర్ గా ఆడాడు. ఆ తర్వాత సంజనా గారు మామ, సంజనా గారికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. సంజనా గారు అయ్యా గుడ్ ఆర్ బ్యాడ్ ఓటింగ్ లో మాత్రం ఓరమాస్ ఓటింగ్ పడుతుంది. సంజనా గారికి మంచిగా పడుతుంది. నిన్న ఇమాన్యుల్ తో ఆడిన గేమ్ లో కూడా ఇమాన్యుల్ వెన్నుపోటు పొడిచినా కానీ, ఓకేనా, సంజనా గారిని తీసుకోవడం ఇమాన్యుల్ చేసిన తప్పే, ఓకేనా? చివరి దాకా ఉంచితే ఏదో ఒకటి అయ్యేది కదా. ఫస్ట్ లోనే సంజనా గారితో ఆడటం ఇమాన్యుల్ అయితే తప్పు. సంజనా గారు ఓడిపోయారు, చాలా బాధపడ్డారు. సూపర్. కానీ ఆమెకి ఓటింగ్ పరంగా బాగా ఎలివేషన్ అయితే వచ్చింది, బాగా ఓట్స్ అయితే పడుతున్నాయి. మొన్న రీతు విషయంలో అయితేనేమి మొత్తం అయ్యా ఆమెకు మాత్రం మొత్తం తిరిగి వచ్చింది. సర్కిల్ 365 degrees తిరిగి వచ్చి ఓటింగ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రీతు చౌదరి నెంబర్ 4th పొజిషన్ లో ఉంది. రీతు చౌదరి ఓటింగ్ అయితే తగ్గిపోయింది, ఓకేనా? చాలా నెగిటివ్ అయితే అయింది మామ, నాకు నెగిటివ్ గా కనపడుతుంది, ఓకేనా? నిన్న తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అరవటం కానీ, ఓకేనా? ఆ తర్వాత సంజనా గారితో ఓవర్ గా మాట్లాడటం కానీ, నామినేషన్స్ లో కొంచెం ఓవర్ బిల్డప్ చేయడం కానీ, అందువల్ల రీతు చౌదరి ఓటింగ్ అయితే పడిపోయింది. ఆ తర్వాత భరణి గారికి మంచి ఓటింగే పడుతుంది. కానీ ఫస్ట్ లో చూసిన భరణి గారి ఓటింగ్ అయితే ఇది కాదు, డల్ అయితే అయ్యింది. కానీ యాజ్ ఆఫ్ నో, అంటే ఆయన వచ్చిన దానికి ఇప్పటికైతే నెంబర్ 5th పొజిషన్ లో బాగానే ఓటింగ్ పడుతుంది. లాస్ట్ లో సుమన్ శెట్టి గారు అయ్యా, ఈ వీక్ నేను చెప్తున్నా కదా, సుమన్ శెట్టి గారు గేమ్స్ బాగానే ఆడారు. అంటే తనూజతో ఆడిన గేమ్ లో కూడా బాగానే ఆడారు. తనూజ ఓడిపోయింది, సుమన్ శెట్టి గారు గెలిచారు. ఈ రోజు మీకు అది టెలికాస్ట్ అవుతుంది. కానీ చెప్తున్నా కదా మా అఫీషియల్ లో సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పడట్లా. గేమ్ చివరికి వచ్చేసింది, ఓకేనా? ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓటింగ్ వేసుకుంటున్నారు. అది కాక తనూజ మీద సుమన్ శెట్టి గారు గెలిచారు కదా, అందువల్ల తనూజ గారి ఫ్యాన్స్ కూడా ఓటింగ్ వేయట్లేదని నేను అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారు అయితే లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ వీక్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవబోతున్నారు. దిస్ ఇస్ 99% అప్డేట్ మీకు ముందే ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడ చాలా మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి మామ సుమన్ శెట్టి గారిని పంపించేయడానికి. అది కాక ఆయనకి ఓటింగ్ లో కూడా లీస్ట్ లోనే ఉన్నాడు, ఓకేనా? లాస్ట్ 3 అయితే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. అఫీషియల్ ఓటింగ్ లో లాస్ట్ 3 ఎవరెవరు, రీతు, భరణి, సుమన్ శెట్టి, వీళ్ళ ముగ్గురికి ఓన్లీ 1%, 2%, 3%, ఓన్లీ 5% డిఫరెన్స్ లోనే వీళ్ళ ముగ్గురు ఉన్నారు. భరణి అండ్ సుమన్ శెట్టికి అయితే చాలా టఫ్ ఈ వీక్ అని నేను అనుకుంటున్నాను. భరణి గారు ఆల్మోస్ట్ సేవ్ అవ్వచ్చు, ఎందుకంటే భరణి అండ్ తనూజ వాళ్ళిద్దరు బాండింగ్ మీరు లైవ్ లో చూసారంటే లైవ్ లో వాళ్ళిద్దరు బాండింగ్ బాగా నీట్ గా చూపిస్తున్నారు. తనూజ గారి ఫ్యాన్స్ కొంచెం భరణి గారికి అయితే ఓట్లు వేయొచ్చు, కొంచెం ఓట్లు అయితే స్లిప్ట్ అవ్వచ్చు. దివ్య గారి ఫ్యాన్స్ కూడా వేస్తారు. అందువల్ల ఆల్మోస్ట్ ఈ వీక్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇది మాత్రం మనకి అఫీషియల్ గా వచ్చిన 99% నిజం, ఓకేనా? తనూజ అయితే ఓరమాస్ ఓటింగ్ 1 లో ఉంది. సుమన్ శెట్టి గారు అయితే లీస్ట్ లో ఉన్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు ఎవరికి వేస్తున్నారు, డిమాండ్ వేస్తున్నారా, ఎవరికి వేస్తున్నారు, తనూజకి వేస్తున్నారా, అది మాత్రం ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్తాం.